రాజమహేంద్రవరం కొవ్వూరు మధ్య రోడ్కం రైలు బ్రిడ్జి మీదుగా బస్సులను అనుమతించాలని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించి వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాజమహేంద్రవరం రూరల్లో గల శాటిలైట్ సిటీ ప్రాంతంలో కాలనీలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కార్యక్రమ ఇన్ఛార్జి శివరామకృష్ణరాజు, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేష్ కుమార్ యాదవ్, రూరల్ 2వ మండల అధ్యక్షులు నాగబాబు, ఎన్వీఎన్ ఆచారి, లలిత్ జైన్, అతిల్ పోసేశ్వరరావు, మన్నం శ్రీనివాస్, కందుకూరి మనోజ్, ఫణి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు భద్రత భరోసా కల్పించే చర్యల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లకు ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రజాకవి యోగి వేమన జయంతిని కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఏ వెంకటరమణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ వేమన తన పద్యాలతో తెలుగు నేలపై సామాజిక విప్లవానికి నాంది పలికారన్నారు. పలికిన ప్రజాకవి యోగి వేమన అని పేర్కొన్నారు. తెలుగు అధ్యాపకుడు పి భాస్కర్ మాట్లాడుతూ వేమన సృజించని సామాజిక అంశం లేదని, నిజాన్ని నిర్భయంగా చెప్పి సామాజిక రుగ్మతల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ప్రజాకవి యోగి వేమన అన్నారు. అనంతపూర్ జిల్లా వేమన ఫౌండేషన్ తలపెట్టిన 100 పాఠశాలలో వేమన పద్యాల పోటీల్లో భాగంగా కళాశాల విద్యార్థులకు వేమన పద్యాలపై పోటీ పెట్టి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, పలువురు బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు.